ఈ సినిమా తీయాలి ఎలాగైనా. అండ్ చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాడు కథ. గోళీలు డాక్టర్ అమ్మ రాసింది పట్టకరా. ఇప్పుడు యాదికొస్తా నీకు నేను, ఇంకెప్పుడు యాదికిరా నేను. ఉదయ్ నాకు ఈ ఇంటికి వచ్చి కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక ఇంటి కోసమో లేకపోతే పొలం కోసమో అనుకున్నాను. అవును, కట్నం మస్తు ఇస్తున్నావంట ఎవరో అంటుంటిన్నా. మన నాయన కోట్లు సంపాదించి పెట్టాడు కదా, అంత మొత్తం ఆనకే ఇస్తున్నా. బట్ ఉదయ్ నాకు చిన్న షాక్. నువ్వు పళ్ళ బరుసు కేవలం 20 రూపీస్ పళ్ళ బరుసు కోసం ఫాదర్ కేసు వేశాడు అని. నా కొడుకు మీద కేసేయాలి. ఎందుకు కొట్టిండా పొడిచిండా? లేదు సార్, నాకు పళ్ళ బురుసు కొని ఏంది పళ్ళ బురుసు సేటు ఈ తొందర కదా టూత్ బ్రష్ ఏమో సార్. అండ్ ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పావు ఆ కథ. అండ్ సో ఎంటర్టైనింగ్. ఇక పక్కూరు సర్పంచ్ వచ్చిందారా? వచ్చిందిరో అమ్మ నీ అమ్మ, ఏం తయారైంది తెలుసా ఇది? కళాకారు అందరూ ఫెంటాస్టిక్ వర్క్. అండ్ గోమతి రైట్, ప్రజ్వల్, బోత్ ఆఫ్ యూ వర్ సో గుడ్ ఇన్ ద ఫిలిం. గవర్నమెంట్ తో మాట్లాడి కరెంట్ పెట్టివచ్చు కదా. చిచి, అది గవర్నమెంట్ కాదు, గార్మెంట్. ఇంత ప్రేమతో తీసిన సినిమా తప్పదు. కేసా మామనా? కేసే మీ మామనే నా మీద కేసేసిండు. ఈ పల్లబుడ్స్ కేసా? నేను సినిమా చూశాను, ఐ వాజ్ ఎంటర్టైన్. లైక్ ఉదయ్ సెడ్, నవ్వుతా ఉంటానే కంట్లో నీళ్ళు వచ్చినాయి, కొంచెం హెవీనెస్ అండ్ అప్లిఫ్టింగ్ ఫీలింగ్, ఒక గుడ్ ఫీలింగ్ అన్నీ ఉన్నాయి సినిమాలో. ఎవరి జాగా వాళ్ళకే ఉండాలి, వాళ్ళటు మేమిటు. తల్లిదండ్రుల్ని మనము చూసుకున్న దానికన్నా అదృష్టం ఏదీ ఉండదు. ముసలిగానాక నీకన్నా ముందు నేనే పోతా, ఒక్కరిని మాత్రం ఉండాలని. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీకేం కావాలి? చాలా తృప్తిగా ఉంది ఈ సినిమా తీసామని. మేము చాలా తృప్తిగా ఉంది.